బాగుంది శివరాం గారు, చిన్న పిల్లాడిలాగా బాగానే అలుగుతున్నారు. నేను మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకే కదా మీరిదంతా చెప్తున్నారు. నన్ను నీ దగ్గరికి రావద్దని నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి రావద్దు అన్నాను తప్ప ఇలా ఎండలో ఉండమని చెప్పలేదు కదా. అసలే అందంగా ఉంటారు, ఎండ కందిపోరా, అందుకే వచ్చాను. నన్నే వద్దనుకున్నాక నేను కందిపోతే నీకెందుకు, ఎండిపోతే నీకెందుకు? వెళ్ళవమ్మా, వెళ్ళు. ఇదంతా అలాగే. అయిన శివరాం గారు, మీరు మామూలుగానే అందంగా ఉంటారు, అలిగితే మరింత అందంగా ఉంటారు తెలుసా. అమ్మా తల్లి, నువ్వు మామూలుగానే అర్థం కావు, ఇలా మాట్లాడితే అస్సలు అర్థం కావు. దయచేసి దయచేయి. ఏంటి శివరాం గారు, మీరొచ్చినప్పుడు వెళ్ళిపోమన్నానా? నేనొస్తే వెళ్ళిపోమని అన్నిసార్లు చెప్తున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అబ్బో, ఏదో చెప్పగానే చేసినట్టు. నీతో మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా? అందుకేగా వచ్చింది, వెళ్దాం పదండి. ఛా, ఎక్కడికి? మీ నాన్న ఇంటికా? కాదండి, మీ నాన్నగారున్న ఇంటికి, అంటే మన ఇంటికి. వెళ్దాం పదండి. అదేంటి శివరాం గారు అలా ఉండిపోయారు? ఆనందమా, ఆశ్చర్యమా? అయోమయం. అసలు ఇది కళ నిజమా? నిజమే శివరాం గారు, కావాలంటే చూడండి. నొప్పి పుట్టిందంటే నిజమే. మరి వెళ్దామా? ఎస్, వెళ్దాం, పద. రండి శివరాం గారు. అక్షయ్ వెళ్ళింది శివరాంని తీసుకురావడానికే. వదినా, ఈ అక్షయ్కి ఏమన్నా మతిపోయిందా? కీర్తిని ఇంట్లో పెట్టుకుని శివరాంని ఇంటికి తీసుకొస్తోందేంటి? కీర్తిని ఇంట్లో ఉంచింది శివరాంని ఈ ఇంటికి తీసుకురావడానికా? మన ముందే వాళ్ళని కలపాలని చూస్తోందా? రండి శివరాం గారు, రండి, కూర్చోండి, కూర్చోండి. ఆగక్షయ, ఏంటి మావయ్య? శివరాముని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో శివరాం గారు, మీరెందుకు లేచారు? అడిగింది నన్ను. మీరు కూర్చోండి, కూర్చోండి. ఏం లేదు మావయ్య, నన్ను చూడకుండా శివరాం గారు ఉండలేకపోతున్నారు. మీరు కూడా శివరాం గారు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు కదా. అందరి కోరిక ఒకటే అయినప్పుడు ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తెలివిగా మాట్లాడక అక్షయ. నువ్వెందుకు తీసుకొచ్చావో, ఏం చేయబోతున్నావో
మాకు బాగా తెలుసు. మాకోసమే తీసుకొచ్చానంటున్నావు కదా, సరే ఇప్పుడు మేమే చెప్తున్నాం, శివరాంని పంపించేసేయ్. అబ్బా మీరెందుకు లేచారండి? మీరు కూర్చోండి, కూర్చోండి. ఏంటత్తయ్య, శివరాం గారిని నేను వెళ్ళిపోమన్నా నన్నే తప్పు పడుతున్నారు, తీసుకొచ్చినా నన్నే తప్పు పడుతున్నారు. అంటే నేను ఏం చేసినా తప్పేనా? నువ్వు చేసిన పనిని తప్పు పట్టడం లేదు, ఈ టైంలో చెయ్యకూడదు అంటున్నావు. అమ్మా అది అక్షయ, మీరు కూర్చోండి శివరాం గారు. నువ్వు ఆగు అక్షయ. నేను లేచింది వెళ్ళిపోవడానికి కాదు, మాట్లాడడానికి. ఏంటండి ఇది? అక్షయ్ మారాలని నాతో పాటు మీరందరూ అనుకున్నారు. తను మారలేదని అందరం బాధపడ్డాం కదా. ఇప్పుడు తనే మనసు మార్చుకుని నన్ను ఇంటికి తీసుకొస్తే ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏంటి అక్షయ ఇది? మీకే అర్థమవుతుంది కదా. అది సరే గాని మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నీ ఇష్టం అక్షయ. ఎండలోంచి వచ్చారు కదా, మజ్జిగైతే బెటర్, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. మీరు కూర్చోండి, కూర్చోండి. అదేంటి అక్షయ కీర్తిలా కనిపిస్తుంది? నీ మొహం కీర్తియే కీర్తిలా కనిపిస్తోంది. కీర్తి ఇక్కడుందా? మరందుకే కదా నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అక్షయ్ అడిగింది. మజ్జిగ తీసుకోండి శివరాం గారు. నువ్వు నన్ను వదలవా కీర్తి? అదేంటి శివరాం గారు, మీరే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీకోసమే కదా నేను మారి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? నువ్వు ఇలా వచ్చేస్తావని తెలియక బుద్ధి తక్కువై తీసుకొచ్చాను. అదేంటి శివరాం గారు, మీరింకా మజ్జిగ తాగలేదా? తాగండి, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. నువ్వు కొట్టిన ఈవిడ దెబ్బకి ఏ దెబ్బ తగిలినా పెద్దగా తేడా ఏం తెలీదు. చెయ్యి పట్టుకుని తీసుకొస్తే ప్రేమ అనుకున్నాను, ప్రతీకారం అనుకోలేదు. అక్షయ్ గారు, అక్షయ్ గారు. ఎవరండి మీరు? అక్షయ్ గారు మా అమ్మాయే. అంటే మీ పేరు జానకా? అవునండి. అమ్మా అక్షయ, అక్షయ, ఇదిగో తనే నా కూతురు అక్షయ. కంగ్రాచులేషన్స్ మేడం.
థ్యాంక్ యూ. మేము అమ్మ అనే పత్రిక నుంచి వస్తున్నాం. మదర్స్ డే సందర్భంగా అమ్మ మీద కథలు పొట్టి పెట్టాం. అందులో అక్షయ్ గారికి ప్రథమ బహుమతి వచ్చింది. రండి కూర్చోండి. ఇంతకీ మా అక్షయ్ ఏం కథ రాసింది? అమ్మ కోసం అని ఒక కథ రాశారు. అందులో ఒక తల్లి బిడ్డని తన కడుపులో మోస్తున్న దగ్గర నుంచి పెంచి పెద్ద చేసే వరకు ఎన్ని బాధలు పడుతూ తన బిడ్డని పెంచిందో అద్భుతంగా వర్ణించారు. ఇది చదివిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ అమ్మ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. కావాలంటే మీరు చదవండి. అమ్మ ఆలో ఆప్యాయతని, మాలో మమకారాన్ని రంగరించి తన కడుపునే గుడిగా మార్చి మనకి ప్రాణం పోస్తుంది. ఆ రోజు నుంచి తను మనమే తన ప్రాణంగా బతుకుతుంది. తను పస్తులున్న పిల్లల కడుపు నింపుతుంది. తన కన్నీరునే పన్నీరుగా మార్చి ఆ పిల్లల కోసమే బతుకుతుంది. మనమే ప్రపంచం అనుకుంటుంది. మన ప్రపంచంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఆకలికి మెతుకవుతుంది, నిద్రకి పరుపవుతుంది, మన అడుగుకి బాటవుతుంది, మనం ఎదగడానికి వెలుగవుతుంది. మన కోసం సర్వం త్యాగం చేసే అమ్మకి మనం ఇవ్వగలిగినది ప్రేమే. స్వార్థం తెలియని స్వాతిముత్యం అమ్మ. అమ్మ లేని మనం లేం. అమ్మకు మించినది సంపాదించలేం. అలాంటి అమ్మకి మనం ఇవ్వగలిగేది ఒక్కటే, శిరస్సు వంచి పాదాలకి నమస్కరించడం, మన గుండెల్లో అమ్మ కోసం గుడి కట్టడం.
మా పత్రిక తరపున మీకు 10,000 రూపాయలు, అమ్మ కోసం చీర తీసుకోండి. థ్యాంక్ యూ. కేక్ కూడా తీసుకొచ్చాం. అమ్మా అక్షయ, ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, కానీ నీలాంటి కూతుర్ని కనాలంటే అదృష్టం ఉండాలి. మా అందరికీ అదృష్టాన్ని ఆ దేవుడు ఐశ్వర్యం రూపంలో ఇస్తే, మీ అమ్మకి మాత్రం నీ రూపంలో ఇచ్చాడమ్మా. ముగ్గురు కొడుకుల్ని కన్నాను, త్రిమూర్తుల్ని కన్నాను అని ఇన్నాళ్ళు మురిసిపోయాను. కాని ఈరోజు అనిపిస్తోంది, నీలా ఒక్క మహాలక్ష్మి లాంటి కూతుర్ని ఎందుకు కనలేకపోయానా అని. నా కడుపున పుట్టకపోయినా మమ్మల్ని కూడా మీ అమ్మా నన్నల్లా చూసుకుంటున్నావు. ఈ జన్మకి మాకు ఈ అదృష్టం చాలమ్మా. అక్క, ఈ కథ చాలా బాగా రాసావు. ఎలా ఊహించావు? వాస్తవాన్ని ఊహించక్కర్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మని చూస్తూనే ఉన్నాను. ఆ వాస్తవానికి ఇలా అక్షర రూపం ఇచ్చాను, అంతే. నీలాంటి కూతురుంటే ప్రతి అమ్మకి ఆ కూతురే అమ్మ అవుతుంది. నువ్వు నా కూతురు అవ్వడం నా అదృష్టం అన్నను. నాకు దేవుడిచ్చిన వరం. మా అమ్మే నా కడుపున నీలా పుట్టింది. అమ్మా, ఈ చీర కట్టుకునిరా. ఆకాశమే ఆకాశమే అమ్మ ప్రేమలే, నీకోసమే నీకోసమే కరిగిపోయేలే.
సగమే ఆ తల్లికి సౌభాగ్యమే అందించగా ఈ జన్మనే అర్పించిన నీ సాహసం పేరేమిటే కాలానికెదురేగి నిలిచే ధైర్యం ఓయమ్మ నీ సొంతమే నీలాంటి ఓ బిడ్డ ఉంటే చాలే ఆ ఇంట సంతోషమే కాలానికెదురేగి నిలిచే ధైర్యం ఓయమ్మ నీ సొంతమే నీలాంటి ఓ బిడ్డ ఉంటే చాలే ఆ ఇంట సంతోషమే ఆకాశమే ఆకాశమే నీదు ప్రేమగా